ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నమ్మాలి. సువార్త అంటే విశ్వాసంతో ఆధారపడి ఉన్నమాట. దేవుని మాట యందు విశ్వాసం ఉంచటమే ఒక క్రైస్తవ సమాజంలోని ఒక మనిషి యొక్క ధర్మము, కర్తవ్యము. భూమి మీద మన యొక్క మనుషుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే యేసును గురించి ప్రకటిస్తున్న ఈ రక్షణ సువార్త మీద విశ్వాసం ఉంచిన వాడే రక్షింపబడతాడు. బాప్తిజం తీసుకున్న వాడే రక్షింపబడతాడు, లేకుంటే శిక్షకు పాత్రులు అవుతాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా ఇదే మాట మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కుమారి యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవము గలవాడు. ఎవడంట? కుమారి యందు విశ్వాసము గలవాడు నిత్య జీవము గలవాడు. అంటే వాడు నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, ఆ పరలోకమందు నిత్యము జీవిస్తాడంట. కుమారునికి విధేయత చూపని వాడు దేవుని ఉగ్రతకు నిలిచి ఉండను ప్రయత్నించాడు. వాడు బ్రతికుండగానే నరకం చూస్తాడు, శరీరముగా ఉండగానే నరకం చూస్తాడు, శరీరం విడిచిన తర్వాత కూడా శిక్షకు పాత్రుడవుతాడు. ఇది సత్యం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే సనుగుడు గొనుగుడు వద్దండి క్రైస్తవుల. ఇది మంచిది కాదు. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బిడ్డలకి మంచిది కాదు. దేవుని గురించి, దేవుని దాసుల గురించి, విశ్వాసుల గురించి, ప్రార్థన పరుల గురించి, సేవకుల గురించి మంచిది కాదు, మంచిది కాదు. ఆలోచన చేసుకోండి. ఈరోజు సంఖ్యాకాండము 14వ అధ్యాయం 27 నుంచి కంటిన్యూ చేయి. నాకు విరోధముగా పలుకుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహించవలను? ఇజ్రాయేలులు పలుకులను విని ఉన్నాను. నువ్వు వారితో నా జీవముతోడు నువ్వు నా చెవులో చెప్పినట్టు నిత్యముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమంటాడా? మీ శవములు అరణ్యంలోనే రాలుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే కానాని ప్రాంతానికి చేరావు. ఎవడు సనుగుతున్నాడో, ఎవడు గొనుగుతున్నాడో, దేవుని వ్యతిరేకంగా ఎవడు ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడారో, ఆ యొక్క 20 ఏళ్ళ వయసు పైన పడిన ప్రతి ఒక్కడు కూడా కానాని దేశానికి చేరడు, ఈ అరణ్యంలో రాలిపోతాడు. ఎట్లా అంటే తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడండి నా దేవుడు. తిరిగిన చోటని గర్ర బొంగరం తిప్పినట్టు తిప్పాడండి. ఆ యోర్దా నది ఆ ఎర్ర సముద్రం మధ్యలో తిరిగాడండి. వీళ్ళందరూ గర్ర 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 40 సంవత్సరాలు. 40 సంవత్సరంలో తెగులే వచ్చిందా? భూమి చీలిందా? భూమి కొంతమందిని మింగిందా? కొంతమంది తెగులు వచ్చి చనిపోయారా? కొంతమంది సర్పం కాటు వలన చనిపోయారా? అనేక రకాలుగా సనిగిన గొనిగ వారు చనిపోయారు. 20 సంవత్సరాల వయసు క్రింద ఉన్నవారు, లోపల ఉన్న వారందరూ కూడా కానాని ప్రాంతానికి చేరారు. 30వ వచనంలో ఒక మాట ఉంది. కాలేబు నూను కుమారుడైన వాళ్ళిద్దరు తప్ప ఎవ్వడూ చేరలే. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వారు ఏం చేశారో తెలుసా? వాళ్ళిద్దరు ఎందుకు బ్రతికారో తెలుసా? ఆ యొక్క దేశానికి వెళ్ళి సంచరించి చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? చూడండి 14వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదువు.
అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచిది. ప్రైజ్లా చప్పట్లు దేవుని మహిమపరచండి. మిక్కిలి మంచిది. వాళ్ళు చెడ్డ సమాచారం ఇస్తున్నారు మీకు. మేము తిరిగిన ఈ ప్రాంతము మిక్కిలి మంచిది. యెహోవా మన యందు మన ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బలాఢ్యుని వెళ్ళిన వారిని జయించగల శక్తి మనకిస్తాడు మన దేవుడు. ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ ఎలగొట్టి మనల్ని స్థిరపరిచే దేవుడు మన దేవుడు. మనం భయపడకూడదు, మనం అదరకూడదు, బెదరకూడదని ఏ దేవుడైతే మనకు చెప్పాడో ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క కాలేబుతోనూ యెహోషువతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు తప్ప ఎవరు మిగలలేదండి. ఆ 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ పై వయస్సు కలిగిన వారు ఎవడు కానాని ప్రాంతానికి చేరలేదండి. చేరరు కూడా. ఎందుకంటే ఒక ఉపమానం చెప్పాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. లాజరు ధనికుడి ఉపమానం. ఏం చెప్పాడు? లాజరు ధనికుడు ఉపమానం చెప్పాడు. దీన దరిద్రుడు అయి అనుభవించి జీవితాన్ని విశ్వాసాన్ని కోల్పోక రక్షించుకుంటూ జీవించినటువంటి లాజరు మరణించినప్పుడంట పుష్పరథాలు వచ్చినాయంట, దేవుని దూతలు వచ్చాయంట. ఓ లాజరు ఎక్కువ దేవుని సన్నిధిని నేను తీసుకెళ్తానని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళి, అబ్రహామా ఇదిగో నీ కుమారుని నువ్వు రొమ్మున అనుకో, కూర్చోబెట్టుకో అని చెప్పితే రొమ్మున కూర్చోబెట్టుకున్నాడంట. తర్వాత ధనికుడు చనిపోయాడంటండి. వాని పని చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. ఏమంటున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ప్రైజ్ లార్డ్. యాతన పడుచున్నాడంట. ఎక్కడది? అగ్ని జ్వాలలు ఎక్కడున్నాయి? పాతాళములో ఉన్నాయి. ఒక మాట నేను చెప్తాను ఈరోజు. ఈ సనికి గొనిగిన వాళ్ళందరూ భూమి మీద అరణ్యంలో రాలిపోయారు. పాము కాటు చేత, తెగులు చేత, ఇక భూమి చీలటం వలన, ఇంకా అనేక రోగాల చేత చనిపోయారు. కానీ వాళ్ళందరూ ఏమయ్యారట? నరకములో, పాతాళములో నరకము అనుభవిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారండి? నరకము అనుభవిస్తున్నారంట. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు దేవుని పరిచర్య చేస్తూ లేదా దేవుని అంత విశ్వాసం వస్తూ జీవిస్తున్న ఒక విశ్వాసి, లేకపోతే విశ్వాసుడు, నమ్మకస్తుడు, ప్రార్థనపరుడు, పాటలు పాడేవాడు, బైబిల్ చదివేవారు, మంచి భక్తుడు, భక్తురాలు, ఎవరైనా సరే సడన్గా యాక్సిడెంట్ అవుతా చనిపోయాడు అనుకో, చనిపోయాడు. సునామీ వచ్చి చనిపోయాడు. ఏమండి? నదిలో వచ్చి కొట్టుకుపోయి చనిపోయాడు. ఇతర యొక్క రోగం వచ్చి చనిపోయాడు సడన్లీగా. వారు మంచి సాగు చనిపోయారా లేకుంటే కాదా? అదొక ప్రశ్న. లేదు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, రోగులయ్యారు, బాధలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, తన పాపాలు ఒప్పుకున్నారు, తప్పిదములు ఒప్పుకున్నారు. ప్రభు అనే శిక్ష అనుభవిస్తున్నాను, మా తప్పిదములు క్షమించండి, మా దోషములను క్షమించండి అయ్యా, మమ్మల్ని బ్రతికించండి, మేము ఇక మారుతామయ్యా, మేము పాపము చేయమని పాప క్షమాపణ పొందుతున్న వారు చనిపోయారు. ఈ ఇద్దరు చనిపోయారు. యాక్సిడెంట్ అయిన వాడు చనిపోయాడు, సునామీలో చనిపోయాడు, వరదలు వచ్చిన వాడు చనిపోయాడు, అందరూ చనిపోయారు. వీళ్ళల్లో ఎవరు మంచి సావు చనిపోయారు చెప్పాలి? ఎదురుగా ఉన్నవారు ఎవరు మంచి సాగు తెచ్చారు?
చాలామంది హార్ట్ అటాక్ వచ్చినాడు, చనిపోతే అమ్మో మంచి సావు చనిపోయాడు అంటారు. మనుషులతో ఏ పరిచర్య చేయించుకోకుండా చనిపోయాడు, మంచి సావు తెచ్చాడమ్మా అంటారే. మారు మనసు అంటే మారు మనసు కాదు, కొంతమందికే దేవుడు పాప క్షమాపణ అడిగే అవకాశం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. కొంతమందికి అవకాశం ఇవ్వడు, ఎందుకంటే అవకాశం ఇచ్చేవాడు పాప క్షమాపణ అడిగితే వాడిని మళ్ళీ కాపాడాల్సి వస్తుంది. అందుకని దేవుడు అవకాశం వాడికి ఇవ్వడు. వాడికి ఎటువంటి మరణాలు వస్తాయి? హఠాత్తు మరణాలు వస్తాయి. తెగులు వచ్చాడా వేల సంఖ్యలో పోతారు, సునామీ వచ్చిందా వేల సంఖ్యలో పోతారు, వరదలు వచ్చాయా వందల సంఖ్యలో వెళ్ళిపోతారు. ఇక పాప క్షమాపణ అడిగే అవకాశము లేదు. అది దౌర్భాగ్యమైన మరణము. అది ఎటువంటి మరణము? చాలా భయంకరమైన మరణం. అట్టు వారు ఏంట ఎక్కడికి వెళ్తారంట? ఇక్కడ అనుభవించారు, ఇక్కడ బాగానే చేశారు, అంత సంతోషంగా ఉన్నారు. భూమి వదిలేసిన తర్వాత అగ్ని జ్వాలలతో మండుతున్నారు. ప్రైజ్ లార్డ్. రాకడ సమయం వరకు కాల్తూనే ఉండాలి. ఎవరైతే పాపము చేశాడో, ఎవరైతే తప్పిదము చేశాడో, ఎవరైతే దోషము చేశాడో, రోగి అయ్యాడో, ఇది దేవుడి యొక్క శిక్ష, కోప, ఉద్రేకం వచ్చింది నా మీదకి అని గ్రహించి ప్రార్థన చేసుకున్నాడు, వాడు రక్షింపబడ్డాడు. ప్రైజ్ లార్డ్. వాడు వెళ్ళిపోయి ఎక్కడో అనుకున్నాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. బాధలు శోధనలు అన్ని అనుభవించినప్పటికీ అటువంటి మరణం వలన పాప క్షమాపణ అడిగే వాడు ఆ లాజరు అనుకుని ఉంటాడు, ప్రభువా ఈ స్థితి నాకు వచ్చిందంటే అది నీ కృపను బట్టే వచ్చిందయ్యా, కానీ ఈ పూటకి ఇదిగో ఈ ముక్కలు ఇచ్చావు, తిన్నాను ఈ రొట్టె ముక్కలు, తృప్తి పొందుతున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా అనుకొని ఉంటాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇటువంటి దౌర్భాగ్యమైన మరణాలు వద్దు మనకు. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలలో ఆ యొక్క అరణ్యంలో తిరుగుతూ కానాని ప్రాంతానికి వెళ్లకుండా చనిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల వాళ్ళని కాక, మన ప్రభువారు చేసినటువంటి మాట ప్రకారం ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి తన దేవుని రాజ్యములో ఆయన నివాస స్థలంలో మనం ఉంచేంత వరకు మనం భక్తిపరులుగాను జీవించి, నిరీక్షణ కలిగిన వారిగా జీవించి, ఆ కానాని ప్రాంతానికి చేరిన ఆ ప్రజల వల్లే మనము దేవుని రాజ్యంలో చేరేవారిగా ఉండాలని దేవుని పెట్ట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 31, 32, 33 వచ్చిన చదువుమా. అయితే ఆ దేశం లోపలికి రప్పించదు. ఎవరినే కొల్లబోతారు, నా భార్యలు కొల్లబోతారు, నా భార్యలు పాడైపోతారు, బానిసత్వానికి తీసుకెళ్ళిపోతారు, నా బిడ్డలు పాడైపోతారని ఎవరు ఏడ్చారో, ఏ భార్యల గురించి, ఏ బిడ్డల గురించి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? కానాని ప్రాంతానికి వెళ్ళిపోయారు, దేశానికి. దేవుని నామని పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి చేర్చబన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎంత పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే నువ్వు క్రైస్తవురాలు అయితే అసలు నీ రోమాలు నిక్కబరుచుకుంటే తెలుసా ఎన్ని సత్యాలో పోల్చుకోవటం నీకు సాధ కావాలి. అందుకే నేను పాత నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన పోల్చుకుంటూ ఈరోజు వాక్యం చెప్పా. ఈరోజు ఎంతమంది ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న వారందరూ కూడా ఈ రక్షణ సువార్తను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధుల గురించి, పాస్టర్ల గురించి, సేవకుల గురించి, ప్రార్థన పరుల గురించి, అభిషేకింపబడిన వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ, అనవసరమైన పనికిరాని మాటలు మాట్లాడుతూ వారు ఉన్నారు అంటున్నాడు. నేను వారి మాటలు వింటున్నాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. చాలా జాగ్రత్త అండి. ఇప్పుడైనా జాగ్రత్త పడదాం. ఇప్పుడైనా మనమందరం కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త పడి దేవుని రాజ్యంలోనికి చేరదాం. యేసయ్య మనకు మార్గం, ఆయనే మనకు ఐడెంటిటీ కార్డు.
ఈ ఐడెంటిటీ కార్డులు పోయి ఒక్కర్లేదులే. పాస్టర్లు ఇచ్చే, చెప్పండి, సంస్థలు ఇచ్చే ఆ ఐడెంటిటీ కార్డులు వద్దు, మనకు తీసుకోవద్దు. అవి 2 రోజులు కూడు పెడతాయి. దేవుడు అన్నాడా, నువ్వు నన్ను వదిలేసి వాని దగ్గరికి వెళ్ళావుగా, నువ్వు అక్కడికి వెళ్ళమ్మా అంటే తీసుకొచ్చి నరకంలో అగ్నిజ్వాలలో పడేస్తాడు వాడు దూత వచ్చి. ఆ సావు, ఆ మరణం నీకు వద్దు. ప్రైజ్ లార్డ్. అందుకని తిరస్కరించండి. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఎవరు చెప్పగలుగుతో వాడు ధన్యుడు. ఉండవారే గడ్డితనాలు, గాలికి కొట్టుకుని పోయాయే తాళితనాలు. దేవుడి నామనికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరాలిపి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ర పరిశుద్ర 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 దేవానికే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ర 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 పరిశుద్ర. స్తోత్రం 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 స్తోత్రం. దేవాతి దేవుడానికే స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్రానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం ప్రభువా. దేవానికే వందన. ప్రతి ఒక్కరు స్వరాలు ఇప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వినిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికే వందనాలయ్యా. నైనా ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభువా నైనా మమ్మల్ని అందరినీ కూడా నైనా ఆదుకొని ప్రభువా ప్రేమించి ఆశీర్వదించి నైనా ఈ యొక్క వర్తమానం వినటానికి మీ కృప చూపించారయ్యా. అందుని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఎంతోమంది నైనా ఈ పరిశుద్ధమైన దినములో ప్రభువా, ఎంతోమంది నాయన ఈ పరిశుద్ధమైన ప్రభువా ఈ సమయంలో లేక ప్రభువా చాలామంది నైనా నీ ప్రేమ తెలియకుండా ప్రభువా చనిపోయి ఉంటున్నారు, దూరమై ఉంటున్నారు ప్రభువా. ఎన్నికలైన మమ్మల్ని అందరినీ కూడా నాయన ఈ రీతికి జ్ఞాపకం చేసుకొని ప్రభువా సజీవ లెక్కలో ఉంచి నాయన నీ సన్నిధానంలో స్తుతించటానికి వాక్యం వినటానికి కృప చూపించింది దేవాతి దేవుడి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామ లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఇది కేవలము ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి, అందుని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం ప్రభా. ఎన్నికలేని మమ్మల్ని అందరినీ కూడా నైనా నీ ప్రేమతో దగ్గర తీసుకొని ఆశీర్వదించి హత్తుకొని ప్రభా ప్రేమించినైనా ఈ రీతిగా నీ స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, కృపను బట్టి, దయను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నేను ఈ సమయంలో ప్రభా నేను దేవ సేవకులు ప్రభా నైనా వర్తమానం అందించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవునైనా ఈ సమాజంలో మేము చూస్తుండగా ప్రభా అనేక మంది అబద్ధ ప్రవక్తలు మేము కనబడుతున్నారు, చూస్తూ ఉంటున్నాను ప్రభా. నైనా విశ్వాసులు ఏ విధంగా మేము నేర్పించాలో, విశ్వాసులు ఏ విధంగా ఏ బోధ ఏ విధంగా చేయాలో నాకు నేర్పించమని అడుగుచుంటున్నాను ప్రభా. దేవానికే వందనాలు ప్రభా. వాక్యంలో మాటలు ఇచ్చిన రీతిగా ప్రభా నువ్వు మనుషులు బట్టి, మనుషుల సంతోషాన్ని బట్టి నువ్వు జీవించొద్దు, నువ్వు దేవుడిని బట్టి నువ్వు నడుచుకోలేని భాగ్యాలు ఇచ్చిన రీతిగా ప్రభా నేను ప్రతి ఒక్క సేవకులైన ప్రభా మంచి వర్తమానం మంచినైనా దైవ సేవకులను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. అందుని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఈ సమయంలో ఈ రోజుల్లో ప్రభా నైనా ఎంతోమంది నైనా అబద్ధ ప్రవర్తనలు ఎక్కువైపోయారు ప్రభా. నైనా ఎందుకు పనికిరైనా మమ్మల్ని నైనా ఈ రీతికి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభా నైనా మంచి ప్రవర్తలుగా మమ్మల్ని తీర్చుకోమని అడుగుచుంటున్నాను ప్రభా. దేవానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నేను వాక్యము చెప్పిలాగిన ప్రభా ఏది సత్యము ఉంటుందో ప్రభా అది చెప్పుటానికి మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాను ప్రభా. దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నేను ఆది నుంచి అంతం వరకు మీరే తోడయ్యండి, నడిపించి దీవించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. వచ్చిన సంఘ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి అవసరం కావాలైన ప్రతి ఒక్క అవసరం మీరే తీర్చండి,
నడిపించి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను ప్రభా. నేను ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యాన్ని బిడ్డకి దయచేయమని అడుగుచుంటున్నాను ప్రభా. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా నైనా విజయ్ కుమార్ గారి గురించి, పాస్టర్ గారి గురించి మేము ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఇప్పుడు వరకు సజీవు లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉంచి ప్రభా, నేను నామాన్ని మహింపరచడానికి, స్తుతించడానికి ప్రభా, గణపరచడానికి ప్రభా, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని నైనా ఇచ్చిన విధానం బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను ప్రభా. నైనా ఈ సమయంలో ప్రభా నైనా నేను ఆది నుంచి అంతవరకు మీరు తోడే ఉన్నారు, పాటల ద్వారా తోడే ఉన్నారు, ఆరాధన ద్వారా తోడే ఉన్నారు, వాక్యంలో ప్రభా నైనా మాకున్న బోధన ప్రభా, మాకు ఏ విత్తనము కావాలో ఆ విత్తనం ఇవ్వటానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రభా నైనా ఈ బిడ్డతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభా నైనా జ్ఞానము కాదు, తెలివి కాదు ప్రభా, నీ యొక్క ఆత్మ చేత ప్రభా వాడుకొని విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను ప్రభా. నేను ఈ సమయంలో ప్రభా ఆది నుంచి అంతవరకు మీ తోడి నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను ప్రభా. నేను యేసు నామములో ప్రతిని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. 2 ప్రకటనలు ఉన్నాయి. మనందరికీ భోజనం సిద్ధపాటు చేస్తున్న వారు చింతజల్లు బుజ్జిబాబు, ఎలియాసు పేతురు గారు. వారు ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయన గురించి, ఆయన కుటుంబాన్ని గురించి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తారీఖున ప్రభా చింతజల్లు బుచ్చిబాబు, ఎలియాసు పేతురు గారు అనే వ్యక్తి ప్రభా ఈ ఒలివ ప్రార్థన శిబిరాన్ని ప్రేమించి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయన శారీరక సంబంధమైన ఆహారాన్ని సిద్ధపాటు చేశారు. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అతని చక్కటి మనసు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నీ పరిచయంలో పాలుపోగొస్తులు అవ్వటానికి ఆలోచన తలంపు ఇచ్చిన దేవా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా అతని కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కర్లు తీర్చండి, వాళ్ళ అవసరతలు తీర్చండి ప్రభా. తండ్రి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. కుమారుడు ప్రభా భార్య చనిపోయి ఒంటరిగా ఉంటుండగా నాయన సహాయం చేసే సహకారి ఎవరైనా దొరుకుతారేనో ప్రయత్నం చేయుచున్నాడు. అది నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ప్రభా నీ కుమారునికి ఆ సహకారిని అందించి ప్రభా ఆ యొక్క కుమారుడు, ఆ కుమార్తె గొప్ప పెద్ద ఇళ్ళయ్యా. కుమారుడు కోడలు దూరముగా ఉన్నారు, ఎక్కడో భీమవరం అవతల ఎక్కడో ఉన్నారు. కానీ ప్రభా ఆ యొక్క ఒంటరిగా ఉంటున్న కుమారునికి సహకారిగా వ్యాపారం చేస్తారు, ఫ్రూట్ వ్యాపారం. కాబట్టి అతనికి సహాయం కావాలని కోరుకుంటున్నారు. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఒక సహకారిని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇదో మన దగ్గర ఉన్నటువంటి ఈ భార్యాభర్తలు ఇరువురు పాప, వీళ్ళెవరిని ప్రేమించి ఇచ్చినటువంటి పాప జ్యోతి. మనం ఆమె గర్భవతి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేశాం. ఆ యొక్క దేవమణి రాజుగారు ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు వస్తా అర్పణములు తీసుకొచ్చారు, స్వీటును ఫలాలు. వారి గురించి, వారి యొక్క బిడ్డ, వారి ఇరువురు దాంపత్య జీవితం బాగుండాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలి, యావత్తు కూడా సుఖ సంతోషంగా వర్ధిల్లాలనే ఆశతో ఆకాంక్షతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, నా దేవా, కాటూరి సంటి ఆయన ప్రభా కర్ణమ్మ ఇరువుని ప్రేమించి ఇచ్చిన కుమారుడు దేవమణి రాజు, అలాగే తన యొక్క సత్యమైన జ్యోతి, వారిరువురు ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలయ. కుమార్తెను తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా మొదటిసారిగా నీ యొక్క మందిరానికి, నీ పాదసంధికి వచ్చారు ప్రభా. వస్తూ ఒట్టి చేతుల్లో రాలేదు ప్రభా. నాయన అర్పణములు తీసుకొని వచ్చారు, ఫలాలు తీసుకొని వచ్చారు ప్రభా. నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా యొక్క హస్తమును నీ హస్తముగా మార్చుకోండి తండ్రి. మీకు వేలాది వందనములు నాయన. మీరు ప్రభు ముట్టినందుకు మీ స్తోత్రాలు, మీరు తాకుతున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా.
వీటిని ఆరగిస్తున్నందుకు మీ స్తోత్రాలు, రుచి చూస్తున్నందుకు మీ స్తోత్రాలు, అంగీకరించినందుకు మీ స్తోత్రాలు, మీరు దీవిస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభా. వీరు దేవా నామని రాజును జ్యోతిని వారి ఇరువును ప్రేమించి ఇచ్చిన కుమార్తెను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితం ఇంకా వర్ధులులాగా, ఇంకా సంతతి కలిగిన తల్లిగా తండ్రులుగా దీవించి, వారి యొక్క పాడి పశువులుగా దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలు వర్ధులకు కృపద ఇచ్చేయమని, రావాల్సిన దీవెనల ఆశీర్వాదాల మెండుగా కుమ్మరించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ నాయన ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో అభిషక్తులను పరిశుద్ధ ఆత్మ ప్రభు వరముతో నింపబడిన బిడ్డలను ఈ శిబిరంలోకి నడిపించినందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపించారు తండ్రి. అందును బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన డేవిడ్ విల్సన్ గారి ప్రభా 18వ తారీఖున వారి యొక్క మందిరములో ప్రభా పెంతుకోస్తూ సంఘాభివృద్ధి కోసము, క్షేమాభివృద్ధి కోసము పెట్టుకున్న సమయ కూడికను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆ మందిరము చుట్టూ మీ కంచె వేయండి, మీ దేవదూతలను కావలిగా ఉంచండి ప్రభువా. నాయన ప్రతి చీకటి శక్తును, అంధకార శక్తును, అపవిత్రాత్మలను నజరేయుడైన యేసు నామములో దూరపరచబడునుగాక. మీ వెలుగుతోనూ మీ మహిమతో మీ ప్రభావము ఆనాడు యెరూషలేము మందిరములకు వచ్చి దిగివచ్చిన ఆ ప్రభావము యేసు నామములో 18వ తారీఖున ఆ మందిరము దిగివచ్చునుగాక. గొప్ప కార్యము జరిగించండి, మీరు మహిమ పొందుకోండి. నాయన ప్రేమతో ఆహ్వానించారు, మరి నేను వెళ్ళటానికి మార్గం సరళం చేస్తే ప్రభా, నేను కూడా ప్రభా సమ్మేళనలో పాల్గొని నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ, జ్యోతిని, దేవమని రాజును, వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి, పలహారం తీసుకొచ్చారు, అర్పణం తీసుకొచ్చిన వారిని కూడా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మరియమ్మ కుమార్తె భార్గవి తన అల్లుని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రతి అవసరత అక్కర్లా నజరేయుడైన యేసు నామములో తీర్చబడునుగాక. ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో పాదము మోపి ప్రార్థన చేసిన ప్రతి నోరు, నాయన నీ సన్నిధిలో విన్నవించుకున్న ప్రతి శబ్దం నీ పాద సన్నిధిలో ముద్రించబడునుగాక, జవాబొచ్చునుగాక, వాళ్ళు అభివృద్ధి పొందునుగాక. ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతావు. ఇదిగో నాయన ప్రభా, చింత జల్లు బుచ్చిబాబు, ఎలియాసు, పేతురు ఏ దృక్పథముతో, ఏ ఆశతో నీ మందిరంలో ఈరోజు భోజనం ఏర్పాటు చేశారో ఆ కుమారుని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఖర్చు పెట్టిన ధనానికి విపరీతమైన డబ్బు, 1000 ధనము, సుఖ సంతోషమైన జీవితాన్ని వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములు క్షమించండి, శోధన లేక దుష్టుని తొలగించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరేమన్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, గృహిణులకు, విద్యావంతులకు, ప్రతి ఒక్కరికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు ప్రభువా